పుట్టినరోజున బీసీలతో రక్తాన్ని కలుపుకొని బర్త్డే గిఫ్ట్ అంటది. వైసీపీ నాయకులు చెప్తున్నారు బర్త్డే గిఫ్ట్ అంట. ప్రజల రక్తాన్ని, బీసీల రక్తాన్ని బర్త్డే గిఫ్టా? తమాషాలు పడుతున్నారు. గిఫ్ట్ ఏంటో, రిటర్న్ గిఫ్ట్ ఏంటో తీసుకోవడానికి పిచ్చి కోతలు కూసే ఈ వైసీపీ నాయకులందరికీ చెప్తా ఉన్నా. అధికారం ఇస్తే అభివృద్ధి చూపించాలి, పరిపాలన దక్షత చూపించాలి. మీసాలు మెలబెట్టి తొడలు కొట్టి అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగాలు చప్పట్లకు పనికొస్తాయేమో కానీ ఇదే అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజు అసెంబ్లీలో ఎస్ ఎస్ అని మేకపోతు గాంభీర్యంగా పోలవరం ప్రాజెక్టు మీద తొడలు కొట్టాడు, మీసాలు మెల్లబెట్టాడు. ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. బుల్లెట్ ఎప్పుడు వచ్చామని కాదంట, బుల్లెట్ దిగిందా లేదని. ఎన్ని బుల్లెట్లు దించుదావయ్యా? నిన్న రాడ్లతోటి బీసీల మీద దాడులు జరిగినాయి. కనీసం స్పందించే హృదయం నీకుందా? అంటే బుల్లెట్లు దించుతావా? ఎక్కడ బుల్లెట్ దించుతావు? నీకు దించడానికి సిద్ధంగా ఉన్నారు పల్నాడు ప్రజలు, నీకు మీ శాసనసభ్యుడికి. ఒకవైపు దాడి చేసి కేసు గ్రావిటీ తగ్గించడం కోసం అమాయకులతోటి ఆ క్షతగాత్రుడితోటి వేలిముద్రలు వేయించేసి కేసుని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు అడుగుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ని, ముద్దాయిలు నిర్భయంగా స్వేచ్ఛగా దుర్గిలో సంచరిస్తూ ఉంటే మేము 3 టీములు ఏర్పాటు చేశాము, గాలిస్తున్నారని చెప్తా ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడగండి. ముద్దాయిలు దుర్గిలో ఉదయం వచ్చి టీ తాగిపోయారు.